జగిత్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విలేకరుల సమావేశంలో నిర్వహించి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై విమర్శలు చేశారు. రాజకీయ ఓనమాలు నేర్పిన పార్టీకి ద్రోహం చేసి స్వార్థం కోసం పార్టీ మారారని ఆరోపించారు. కేంద్రీయ విద్యాలయానికి స్థలం రాకముందే 200 కోట్ల నిధులు మంజూరయ్యాయని, టెండర్ పూర్తయిందని జగిత్యాల ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాలకు 5 నుంచి 10 ఎకరాలు స్థలం కేటాయిస్తుండగా జగిత్యాలలో 2 ఎకరాలు మాత్రమే ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు నైతిక విలువలు ఉంటే పదవికి రాజీనామా చేసి పార్టీ మారాల్సిందని అన్నారు. కేంద్రీయ విద్యాలయానికి స్థలం మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. కొన్ని రోజులుగా జగిత్యాలలో జరుగుతున్న అంశాలన్నీ మీ అందరికీ తెలిసినాయి. సంజయ్ కుమారు పార్టీ మారినోడు, ఈయనకి రాజకీయ ఓనమాలు నేర్పిన పార్టీకి పంగనామాలు పెట్టి కాంగ్రెస్కు పోయినోడు. ఇటువంటి వాడు కమర్షియల్ గెయిన్ కోసం, పైసల కోసం పార్టీ బయటికి పోండి, మీరు బయటికి పోండి, ఇరిటేట్ చేస్తున్నారు. సీరియస్ ఇష్యూ నడుస్తుంటే సీరియస్నెస్ లేకపోతే బయటికి పోండేవారు. పేరు పెట్టి పిలవాల్సి వస్తుంది. నేను యాదగిరి బాబు మళ్ళీ ఇండియాకే చెప్తున్నామా సార్ అని పేరు కూడా మెరిసే జుడిజావని. ఇదేమో దేశం ముందు, ప్రజలు నెక్స్ట్, దళం తర్వాత. అది ఏంది? కాంగ్రెస్ మోసం చేస్తావా? మీ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ మోసం చేసినట్టు. ఆ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎట్లా బుద్ధి లేదో ఢిల్లీలో కూర్చోడానికి ఆలోచించుకోకపోతే మన సభ పడతారు. కానీ ఇది కాబట్టి జగిత్యాల ప్రజలకి ఒక మంచి సిబిఎస్ఈ సిలబస్ తోటి ఒక వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ వస్తుంటే మీ ఎమ్మెల్యే అడ్డం పడ్డందుకు 1 సంవత్సరం అయితే పోయింది. అకాడమిక్ ఇయర్ జాగా ఇప్పటికీ ఫైనల్ కాలేదు. అవతల ఐటీఐ అవతల ఇస్తే రిజెక్ట్, మళ్ళా కేంద్రీయ విద్యాలయం రిజెక్ట్ చేస్తుంది. ఇంకో సంవత్సరం పోతుంది. బాగా ఒళ్ళు కొవ్వెక్కి 2 ఎకరాలు తెచ్చిండు. కావాలని 2 ఎకరాలు తెచ్చిండు. నీకు జాగానే ఫైనల్ కాలే, టెండర్ ఎట్లయితుంది, కాంట్రాక్టర్ ఎట్లా వస్తాడు, బడ్జెట్ ఎస్టిమేషన్ ఎట్లయితుంది,